నమస్తే జేకే న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. అదే ఇక్కడ 12 మందికి మామూలుగా ఉత్పాదన అయింది. అందరూ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చారు. ఇక్కడ సమాధానం సరిలేకుండా ప్రైవేట్ హాస్పిటల్ 10 మంది పోయి ఇక్కడ తిన్నారు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాను, గవర్నమెంట్ హాస్పిటల్. వీళ్ళు ఎందుకు పంపించారు? సమాధానం సరిలే. సిస్టర్స్ ఉన్నారంట. అది నా సార్ హాస్టల్ కాదు, వాళ్ళు కూలి పని చేసుకునేవాళ్ళు వరి నాటుకుపోయారు. కూలి వాళ్ళు వరి నాటుకుపోతే సంగటి పెట్టారంట. అది తినిన తర్వాత వాళ్ళకి గిడ్డీనెస్గా పంపించి ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చారు. వస్తే మన వాళ్ళు సమాధానం సరిలేక ప్రైవేట్ హాస్పిటల్ 10 మంది పోయారు. ఇక్కడ 2 ఉన్నారు. మీరు కూడా అప్పుడప్పుడు వచ్చి మీటింగ్ పెట్టి ఎవరైనా ఆపదగా వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా చూడాలా, ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలా చెప్పాలా. స్కూల్లో పాఠం చెప్పినప్పుడు చెప్పాలా. ప్రతిరోజు నేర్చుకోవాలా. నాకు తెలిసిన డాక్టర్ అయిపోయినట్టు కాదు. ఆ సిస్టర్స్ కూడా అడగండి, చూడండి అసలు వాళ్ళందరినీ మార్చేసి కొత్త వాళ్ళు పెట్టండి. వెళ్ళే సిస్టర్ సమాధానం కూడా లేనట్టుంది. ముందు వాళ్ళు కూడా మార్చండి. మీరు ఉండే సిస్టమ్స్ మార్చి ఈ డాక్టర్లకు కూడా కౌన్సిలింగ్ ఇస్తే తప్ప లేదు. ఇప్పుడు ఆపదలు వచ్చినప్పుడు ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలని మీరు ఏదో కూర్చోండి మేము వస్తాంలే అంటే సాగు బతుకులు ఉంటారా? మనవాళ్ళు సమాధానం సరిగ్గా చెప్తే ఎందుకు మాత్రం ప్రైవేట్ హాస్పిటల్ 10 మంది కూలోళ్ళు వాళ్ళు బిల్లు ఎవరు కట్టాలి? ఇప్పుడు మన హాస్పిటల్ అన్నీ ఉండి బెడ్స్ ఉన్నాయి, మెడిసిన్స్ ఉంది, డాక్టర్స్ ఉన్నారు, అందరూ అన్నీ ఉన్నాయి కదా. మరి 10 మంది బయట చేరున్నారు. ఎంత నీట్గా ఉంది, ఆడంత నీట్ కూడా లేదు అసలు. ఏం కనుక్కుంటారు మీరు? ఇది చిన్న విషయం కాదు. ఇది 12 మందికి ఏదైనా అయ్యి చనిపోయింటే పరిస్థితి చూడండి ఒకసారి. నా పరిస్థితి ఏంది, మీ పరిస్థితి ఏంది? మన హాస్పిటల్లో సరిగ్గా లేదు సమాధానం. సరేలే, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. చెప్పేది చేసేది కాదు. ఖచ్చితంగా సార్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. మార్చండి. మోషన్ ఏమన్నా అయిందా? కానీ కాళ్ళు ఉండట్లే. అదే భయపడబాకండి, నీకు తెలిసింది. చూడు చెప్పాలి. అంటే నేను